Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, అందరూ ఎలా ఉన్నారు? సో గైస్, ఐ హోప్ మీ అందరు చాలా బాగుంటారు గైస్. బాగుండాలి కూడా, ఎందుకంటే మీరు బాగుంటే ఆటోమేటిక్గా నేను బాగుంటా. గైస్, ఇలా మీతో మాట్లాడి నా విషయాలు మీకు షేర్ చేసుకుని ఇలా చాలా రోజులైంది గైస్. ఎందుకు ఇన్ని రోజులుగా నేను వీడియో తీయటం లేదు, అసలు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది, నేను ఫ్యూచర్లో వీడియోలు తీస్తానా తీయనా, అసలు ఏంటి ఏమైంది నా లైఫ్లో, నేను ఎందుకు వీడియో తీయడం ఆపేశాను గైస్. ఈ వీడియోలో నేను ఎందుకు గ్యాప్ ఇచ్చాను, నేను ఇచ్చానా, గ్యాప్ వచ్చిందా, అది మీకు తెలిసిపోద్ది గైస్. సో ఈ వీడియోని ఎవ్వరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్. అప్పుడే అసలు నేను ఎందుకు డీమోటివేట్ అయ్యాను, అసలు మళ్ళీ నేను వీడియో తీస్తానా తీయనా, లేకపోతే యూట్యూబ్ ఇక్కడతో ఆపేస్తానా, ఈ డౌట్స్ ఉంటే మీకు క్లారిఫై అయిపోతాయి గైస్. సో మరి ఇంకా స్టార్ట్ చేసేద్దామా గైస్. ఏమీ లేదు, నేను మీ అందరికీ తెలిసిందే, మనం చెన్నైలో ఇంటర్న్షిప్ చేస్తున్నది 3 months ఇంటర్న్షిప్. అంతా బాగానే ఉంది, యూట్యూబ్ వీడియో తీసుకుంటున్నాను, బాగానే ఉంది. వన్స్ ఏమైందో తెలియదు గైస్, అంతా మారిపోయింది. రూమ్ చేంజ్ అయిపోయా, అండ్ నేను ఉండే చోటు కూడా మారిపోయా. ఇక్కడ చాలా అసలు మామూలుగా మనం మాట్లాడుకుంటాకే చాలా తక్కువ స్పేస్ గైస్, అండ్ మనం వంటాకి తింటాకి తక్కువ స్పేస్ గైస్. ఇక్కడ నాకెందుకో యూట్యూబ్ వీడియో తీయాలంటే భయం వేసింది. అంటే ఒకవేళ నేను మంచి కంటెంట్ ఇవ్వలేనేమో, అంటే ఒకవేళ వీడియో తీస్తే ఏమన్నా సౌండ్స్ వస్తాయేమో, లేక అసలు ఎందుకు ఈ తీయడం అవసరమా, లేకపోతే వేరే పీజీకి వెళ్తే అక్కడ తీస్తాలే, అక్కడ బాగుంటుంది ప్లేస్, ఆ పీజీలో తీద్దాం, లేకపోతే ఏమో ఈ 3 months ఈ 3 months అయిపోయిన తర్వాత మనం ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతాం కదా, ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిన తర్వాత వేరే రూమ్ తీసుకుని అక్కడ తీద్దాం, లేకపోతే ఇంటికి వెళ్ళిపోయి అక్కడ తీద్దాం. ఇలా చాలా డౌట్స్ గైస్. అలా డౌట్స్ ఉండే, కానీ నేను ఎప్పుడు కూడా వీడియో తీయడం ఆపలేదు గైస్. అలా నాకు తెలియకుండానే నాలో డౌట్స్, నేను తీయగలనా ఏంటి, ఎందుకు ఆపేద్దాం, లేకపోతే వెయిట్ చేద్దాం, మంచి రోజు కోసం వెయిట్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం అని చాలా రోజులుగా నేను వెయిట్ చేసా. ఇప్పటికి నేను నా లాస్ట్ వీడియో వచ్చేసి October 17 పెట్టాను గైస్, ఓకేనా. October 17కి ఇవాళ 25 days గైస్. సో నేను యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేసి ఆల్మోస్ట్ 25 days అయిపోతుంది గైస్, ఓకేనా. కానీ నాకు రోజు డైలీ అనిపిస్తుంది గైస్, యూట్యూబ్ అసలు షార్ట్స్ తీస్తలేదు, లాంగ్ వీడియో తీస్తలేదు, ఏం పోస్ట్ పెడతలేదు, అసలు ఏంటి అని చాలా డేస్ బాధపడ్డాను గైస్. కానీ ఏం చేయలేని సిచ్యువేషన్, నేను పీజీలో ఉంటున్నా. ఒక్కడితో అయితే నేను మోటివేషన్ అయి నేను చేయొచ్చు, కానీ నాతో ఒక 5 మంది ఉంటారు, 6 మంది ఉంటారు. వన్స్ నేను వీడియో తీస్తున్నప్పుడు వాళ్ళు సౌండ్ వచ్చినా సరే నా వీడియో ఆగిపోద్ది, అండ్ సౌండ్ మళ్ళీ వాయిస్ రెడ్యూస్ చేసుకోవాలి. వాయిస్ రెడ్యూస్ చేస్తున్నప్పుడు నేను కంటెంట్ మిస్ అయితే అది మొత్తం కొలాప్స్ అయిపోద్ది గైస్. సో అలా నేను చాలా ఇబ్బంది పడి, నేను చాలా ఇంకా ఆపేద్దామనే టైంలో నేను ఇంకా ఆలోచిస్తానే ఉన్నా గైస్. చేస్తానే 25 days కంప్లీట్ అయిపోయినాయి. సో ఆ 25 days కూడా కంప్లీట్ అయిపోతే తర్వాత నేను ఇంకా ఆలోచించాల, అదే ఇంకా అలా ఇంకా చూద్దాం అనే టైంలో అప్పుడు గైస్ కొంతమంది నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు గైస్. చేసి బ్రో నువ్వు యూట్యూబ్ ఛానల్ ఆపేసి బ్రో మీ కంటెంట్ అనేది నాకు చాలా హెల్ప్ అవుతుంది గైస్ అని చెప్పి నన్ను డౌట్స్ కూడా అడిగారు గైస్. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా, అండ్ చాలా బాధ కూడా ఫీల్ అయ్యాను గైస్. ఎందుకు నేను కంటెంట్ ఆపేశాను, నా కంటెంట్ ఎంతమందికి అర్థమవుతుందా, ఎంత బాగా అర్థమవుతుందా, నేను ఎంత బాగా చెప్తున్నానా, సో నా కంటెంట్ వినేవాళ్ళు కూడా ఉన్నారు, నా కంటెంట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలా నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను గైస్, ఇంక అన్నీ ఆపేసి, సో ఏదైతే అది అవుద్ది, ఆ వాయిస్ ఎవరన్నా మాట్లాడుకున్న వాయిస్ వచ్చినా సరే, ఎడిటింగ్ సరిగ్గా చేయకపోయినా సరే, టైం ఉన్నా సరే టైం లేకపోయినా సరే, నేనే నాకంటూ టైం తీసుకుని మీకోసం, వింటున్నారా, మీకోసం గైస్, ఏంటి నా కోసం కాదు, మీకోసం నేను కంటెంట్ చెప్పడానికి డిసైడ్ అయ్యాను గైస్, ఓకేనా. సో రేపటి నుంచి కంటెంట్ అనేది ఆగదు గైస్, ఓకేనా. సో అది షార్ట్ అవ్వచ్చు, లాంగ్ వీడియో అవ్వచ్చు, పోస్ట్ అవ్వచ్చు, కానీ ప్రతిరోజు మన యూట్యూబ్లో ఏదో ఒకటి నేను పెడతానే ఉంటాను గైస్. అది లాంగ్ వీడియో అవ్వచ్చు, షార్ట్ వీడియో అవ్వచ్చు, పోస్ట్ అవ్వచ్చు. కానీ ఎందుకు ఇలా చెప్తున్నానంటే, వాళ్ళు చెప్పిన మాటలు నాకు చాలా బాధ కలిగించింది గైస్. అంటే నేను నా
సిచ్యువేషన్ని ఆలోచించాను కానీ వాళ్ళ సిచ్యువేషన్ ఆలోచించలేదు. నా సిచ్యువేషన్లో నాకు కుదరట్లేదు కాబట్టి నేను చేయలేను, కానీ వాళ్ళు నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు అని నేను ఆలోచించలేకపోయాను గైస్. నాకు చాలా బాధేసింది. సో నేను ఇంకా ఈ తప్పుని చేయకూడదు అనుకుంటున్నాను గైస్. సో రేపటి నుంచి అది చిన్న వీడియో అవ్వచ్చు, పెద్ద వీడియో అవ్వచ్చు, కానీ నాకు ఏదైతే తెలిసిందో, నాకు ఏదైతే వచ్చిందో, నేను ఏదైతే నేర్చుకున్నానో అది మీ అందరికీ నేర్పిస్తాను గైస్. ఓకేనా? సో నేను ఎంత చేపు చెప్పడానికైనా రెడీ, నేను ఎన్నిసార్లు చెప్పడానికైనా రెడీ. కానీ నేను ఒకటే ఫిక్స్ అయిపోయాను గైస్, నేను రేపటి నుంచి నా కోసం కాదు మీకోసం కష్టపడతాను గైస్. ఓకేనా? మీకోసం కష్టపడతా. ఎందుకంటే నేను నేర్చుకునేటప్పుడు నాకు ఎవ్వరు హెల్ప్ చేయలేదు గైస్. ఓకేనా? ప్రామిస్గా చెప్తున్నాను, నేను నేర్చుకునేటప్పుడు నాకు ఎవ్వరు హెల్ప్ చేయాల. అందరూ చూసి నవ్వారు గైస్. ఓకేనా? ఎందుకు అలా నేర్చుకుంటూ పిచ్చోడు అయిపోతావు, అలా నేర్చుకోవాకు, ఓకే పిచ్చోడు అయిపోతావు అని అన్నారు గైస్. కానీ నేను మీకు చెప్తాను గైస్, నాకు బాగా రాకపోవచ్చు, నాకు అన్ని టెక్నాలజీ రాకపోవచ్చు, కానీ నాకు వచ్చిన టెక్నాలజీలో మీకు హెల్ప్ చేస్తాను గైస్. మీరు ఎనీ టైం నాకు మెసేజ్ చేయొచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను గైస్. ఓకేనా? మీకు చిన్న డౌట్ ఉన్నా పెద్ద డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేస్తే నేను కన్ఫామ్గా రిప్లై ఇస్తాను గైస్. ఓకేనా? సో నాకు ఎలాంటి టైంలో ఒకటి చెప్పాలనిపిస్తుంది, యూట్యూబ్ ఊపిరి పీల్చుకో, రాకేష్ వచ్చాడు గైస్. నిజంగా చెప్తున్నా, రేపటి నుంచి ఒక లెక్క గైస్, ఇవాళ నుంచి ఒక లెక్క, రేపటి నుంచి ఒక లెక్క గైస్. రేపటి నుంచి మొత్తం మారాలి గైస్. మనం జీవన శైలి మొత్తం, మనం మార్నింగ్ లెగసి కానించి నాకు ఉన్న టైంలో అసలు వీడియో తీయడానికి అసలు టైమే ఉండదు గైస్. కానీ నేను మీకోసం డిసైడ్ అయ్యి మీకు ఇప్పుడు కూడా నేను నిజం చెప్పాలంటే గైస్, నేను జర్నీ చేసేటప్పుడు కూడా నేను ట్రైన్లో అప్పర్ బెడ్లో నేను పడుకోను గైస్. ఎందుకంటే నేను అప్పర్ బెడ్లో పడుకుంటే నాకు పడిపోతానేమన్నా భయం వేసేది గైస్. కానీ మీకోసం మీరిచ్చిన మోటివేషన్తో నేను ఇప్పుడు పీజీలో అప్పర్ బెడ్ మీద నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను గైస్. సో మీరే చూడండి. సో నేను ఇప్పుడు చూడండి గైస్, నేను పైన గైస్ చూసారా గైస్, ఇక్కడ ఏంటంటే మనం చేస్తామా చేయలేమా అని ఆలోచించదు గైస్. ఓకేనా? మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో మీరు అప్పుడే అక్కడే ఆగిపోతారు గైస్. మీరు ఆలోచించడం ఆపేయండి గైస్. నేను చూసారా, నేను చూద్దాంలే, తర్వాత మంచి రోజు వచ్చింది, లేకపోతే ఇంకా మనకి వేరే చోట చేద్దాం అని అనుకున్నాను గైస్. ఇలా ఆగిపోయాను గైస్. నేను ఎప్పుడైతే నా కోసం ఆలోచించకుండా మీకోసం వీడియో తీయాలనుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు కూడా నాకు ఎంత అవసరం ఏముంది, నేను పైకెక్కి వీడియో తీయాల్సిన అవసరం ఏముంది. కానీ అప్పుడు నేను నా కోసం వీడియోలు తీసా. నేను ఖాళీగా ఉన్నప్పుడు ఏదో నాకు వచ్చింది చెప్దాక నేను వీడియో తీసా. కానీ ఇప్పుడు అలా కాదు గైస్, నేను ఖాళీగా ఉన్నా లేకపోయినా మీకోసం నా టైం కేటాయించి నేను మీకోసం వీడియో చెప్దాం అనుకుంటున్నాను గైస్. సో ఈ రోజు నుంచి గైస్ నేను మాట ఇచ్చుకుంటున్నాను గైస్, నా మీద నేను ప్రామిస్ చేసుకుంటున్నాను గైస్. నేను రేపటి నుంచి వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తాను గైస్. అది రీల్ అయినా, అది నీకు పోస్ట్ అయినా కానీ, లాంగ్ వీడియో అయినా కానీ, పోస్ట్ అయినా సరే నేను డైలీ అప్లోడ్ చేస్తాను గైస్ యూట్యూబ్ వీడియో. నేను ఏదైతే నేర్చుకున్నానో అది మీ అందరికీ హెల్ప్ అయ్యేలాగా నేను హెల్ప్ చేస్తాను గైస్. మీ అందరికీ మీరు చేయాల్సిన ఒకటే గైస్, నేను ఏదైతే చెప్తున్నానో అది మీకు నచ్చితే, ఓకే గైస్, మీకు నచ్చితే మీకు వీలైనంత వరకు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఎందుకంటే అది మీకు హెల్ప్ అయినట్టుగానే వేరే వాళ్ళకి హెల్ప్ అవుద్ది గైస్. ఓకేనా? అందువల్లనే నేను అలా చేయమంటున్నాను గైస్. ఓకేనా? మీరు లైక్స్ చేస్తే, వ్యూస్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ అనేది, మన వీడియోస్ అనేది యూట్యూబ్ అలగర్థం మన వీడియోస్ని పుష్ చేయడం వల్ల మన వీడియోస్ చాలా మందికి సజెస్ట్ చేస్తారు గైస్. చాలా మంది మన కంటెంట్ చూస్తారు, వాళ్ళు కూడా వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేసుకుంటారు గైస్. ఓకేనా? మీరు కూడా ఒకరికి హెల్ప్ చేసినట్టు అవుతారు గైస్. ఓకేనా? సో ఇదే మీరు చేసే నాకు పెద్ద హెల్ప్ గైస్. సో ఈ వీడియో చేయడానికి అదే రీజను. సో నేనైతే రేపు నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. సో ఇంకా ఆపే ప్రశ్నిస్తే లేదు గైస్. సో ఏదైతే అది అవుద్ది, నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను గైస్. సో నేనైతే ఇంకా మీకోసం కష్టపడదామని ఫిక్స్ అయిపోయాను గైస్. సో నేను నా డెసిషన్ తీసుకున్నా. సో మీరు కూడా మీ డెసిషన్ తీసుకోండి గైస్. ఇప్పటికి మించింది ఏమీ లేదు గైస్. మీరు ఇప్పుడు నేర్చుకున్నా సరే మీ స్కిల్ అనేది ఎప్పుడో ఒకటి ఉపయోగపడుద్ది గైస్. ఓకేనా? సో నేను ఈ వీడియోలో ఇదే చెప్పాలనుకుంటున్నాను గైస్. సో రేపు నుంచి అయితే మళ్ళీ మనం నాన్ స్టాప్గా మాట్లాడేసుకున్నాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
సో బాయ్ గైస్.